గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను వ్లాగ్స్. ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి శివాలయంకి వెళ్ళామన్నమాట. కలవకుంటలో ఏంటంటే శివాలయం ఉంది. సో చిత్తూరు నుంచి మనం పెరుమూరు బస్సు ఎక్కామంటే కలవకుంటకి రీచ్ అయిపోతామన్నమాట. సో అక్కడ టెంపుల్ బయట మనకి ఏమేమి పూజ సామాగ్రి కావాలో అన్నీ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇంకా అన్నీ కొనుక్కొనేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దీపం పెట్టడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను వచ్చేసి ముగ్గు వేసేసి తర్వాత అరిటాకు పెట్టి అందులో బియ్యం పోసిన తర్వాత బియ్యం పిండితోని దీపం పెట్టాను అనమాట. అండ్ ఉసిరికాయతో కూడా దీపం పెట్టాను. ఇంకా దీపం పెట్టేసి పూజ అంతా చేసేసుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళామన్నమాట. సో కార్తీక సోమవారం కాబట్టి రష్ కూడా అలానే ఉంది, చాలామంది ఉన్నారు. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఏంటంటే మనకి టెంపుల్లోనే ఇంకొక శివుడు కూడా ఉన్నారనమాట. సో నంది కూడా ఆపోజిట్గా ఉంది. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ అంతా పూజ చేసుకున్న తర్వాత టెంపుల్ అంతా ఒక రౌండ్ వేసేసామన్నమాట. సో ఫుల్ టెంపుల్ అంతా కూడా సరే కార్తీక సోమవారం కాబట్టి దీపాలతో వెలిగిపోతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అంత టెంపుల్. ఇంకా టెంపుల్లో అన్ని ప్లేసెస్ చూసేసిన తర్వాత ఏంటంటే నవగ్రహాలు ఉందన్నమాట. సో అక్కడ కూడా మొక్కేసుకొనేసి తర్వాత ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం తినేసి బయట రాగానే ఏంటంటే బొరుగుల బండి ఉందన్నమాట. హ్యాపీగా బొరుగులు తీసేసుకొని నేచర్ చూస్తూ కలవకుంట డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ కూడా ఇంకా మొక్కేసుకొనేసి బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చేసామన్నమాట. సో నియర్లీ ఒక 50 to 60+ ఉమెన్ అనేది వాళ్ళు ఉన్నారనమాట. సో బస్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా ఈ బస్ కోసం వెయిట్ చేస్తే అవ్వదని చెప్పేసి ఆటోలో హ్యాపీగా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇది వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.